హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను దహివడని చూపించబోతున్నాను. పెరుగువడ. వెన్న ముద్దలా నోట్లో వేస్తే కరిగిపోయే మెత్తని పెరుగువడలు ఎలా చేసుకోవాలో టిప్స్తో సహా చూపించబోతున్నాను. సో లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు ఇందు రెసిపీస్. ముందుగా ఇక్కడ నేను మినపప్పు 2 సార్లు కడిగి నానబెట్టుకున్నానండి. మీరు మిక్సీలో వేసుకోవాలనుకుంటే ఒక 5 అవర్స్ నానబెట్టుకోవాలి. మామూలుగా గ్రైండర్లో గ్రైండ్ చేసుకోవాలనుకుంటే ఒక 2 అవర్స్ అయితే సరిపోతుంది. 2 అవర్స్ ఆర్ 2.5 అవర్స్ అయితే సరిపోతుంది. నేను మిక్సీలో వేద్దామని 5 అవర్స్ నానబెట్టానండి. ఇప్పుడు నేను మిక్సీ వేస్తున్నాను. కొంచెం కూడా నీళ్ళు వేయలేదు. గ్రైండ్ చేసిన తర్వాత అప్పుడు కొంచెం నీళ్ళు చిలకరించుకోవాలి. చేత్తోని చిలకరించుకొని ఇలా ముద్ద ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. గారెల పిండి ఇలా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పెరుగు తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని ఇలా ఎక్కువ వాటర్ వేయొద్దండి, కొంచెం వాటర్ వేసుకొని చిలకరించుకోవాలి. తర్వాత ఈ పిండిలోను అలాగే పెరుగులోను కూడాను సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. వీలైనంత తక్కువ సాల్ట్ వేసుకోండి, అవసరమైతే పెరుగులో మళ్ళీ కలుపుకోవచ్చు. ఈ పెరుగు వడలు కమ్మగా ఉండాలంటే మీకు 2-3 టిప్స్ చెప్తానండి. ఫస్ట్ టిప్ ఏంటంటే పెరుగు అనేది పుల్లగా అవ్వకూడదు, ఎక్కువ పులవకూడదు. చాలా ఫ్రెష్ పెరుగు అయి ఉండాలి. గడ్డ పెరుగు అయితే ఇంకా మంచిది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె వేసి కాగనివ్వాలి. నూనె కాగిందా లేదా టెస్ట్ చేసుకోవాలి. చిన్న ముద్దను వేసుకొని నూనె కాగిన తర్వాత ఇప్పుడు కుడి చేతిని తడి చేసుకొని కొంచెం గారెల ముద్ద తీసుకొని బాల్లా రౌండ్గా చేసి బొటన వేళ్ళతో నేను చూపించిన విధంగా ఒత్తుకోవాలి. పూజలకి వాటికి చేసుకునేటప్పుడు ఎడం చేయి తగలకుండా చేసుకుంటాం కదా, సో అలాంటప్పుడు ఇలా పనికొస్తుంది అనమాట. మంటని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ గారెలు వేగనివ్వాలి. బాగా క్రిస్పీగా అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ రకంగా గారెలన్నీ కూడా ఒక చేత్తో ఇలా ఒత్తుకొని గారెలు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఇవన్నీ పెరుగులో వేయాలి కదా. ముందుగా మనం ఏం చేయాలంటే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఈ వాటర్లో ఈ గారెలన్నీ కూడా ఇలా నానబెట్టాలి. సో వాటర్లో వేసుకున్న ఈ వడల్ని లైట్గా పిండుకొని ఈ పెరుగులో డిప్ చేసుకోవాలి. రెండవ టిప్ ఏంటంటే మనం గారెలు వేసుకొని నీటిలో నానబెడతాం కదా, వడలు ఎక్కువగా నూనె పీల్చుకున్నట్లయితే ఎక్కువ నీటిలో నానబెట్టి ఒకసారి పిండి మళ్ళీ అదే నీటిలో మళ్ళీ నానబెట్టి మళ్ళీ ఇంకొకసారి పిండండి. ఎక్స్ట్రా ఆయిల్ ఏదైతే పీల్చుకుందో అది నీటిలో కలిసిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత పెరుగులో ముంచేసిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం తాలింపు వేసుకోవాలి. స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె వేసుకొని 1 స్పూన్ నూనె వేసుకుంటే సరిపోతుంది. ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఒక 2, ఎండుమిర్చి ఒక 2 ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. అలాగే జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఇంగువ కూడా ఒక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. కొంచెం మిరియాలు, చిన్న అల్లం ముక్క వేసుకుంటే గారెల్లోకి మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఇందులో వేసుకున్నవన్నీ కూడా తాలింపు అయిపోయింది కదా, ఇలా దోరగా వేయించేసుకుని ఇది గారెల్లో మిక్స్ చేసేసుకోవాలి. మూడవ టిప్ ఏంటంటే తాలింపులో పచ్చిమిర్చి, మిరియాలు, కరివేపాకు అనేవి కంపల్సరీగా వేసుకోవాలి. వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, గుమగుమలాడుతుంది. ఇందులో కొంచెం ఇంగు వేసుకుంటేనే బాగుంటుంది. పైన కొత్తిమీర కూడా కొంచెం చల్లుకోవచ్చు. ఈ 3 టిప్స్ని పాటించి పెరుగువడలు వేసుకున్నట్లయితే మంచి సువాసనతో సుత్తమెత్తని పెరుగువడలు రెడీ అయిపోతాయి. సో వెన్నెలా నోట్లో వేస్తే కరిగిపోయే పెరుగువడలు అయితే రెడీ అయిపోయిందండి. 1 గంట నాననిచ్చాక తినేయొచ్చు. బాగుంది కదా, ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థమ్స్ అప్ ఇవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఇందు రెసిపీస్.